ఈ కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర మాట్లాడుకోవాలి కదా. నమస్తే తెలంగాణలో ఇవాళ వచ్చిన కథనం. కాంగ్రెస్ కుంపటి ఒక మంత్రి వసూళ్ల దందాపై ఎమ్మెల్యేల తిరుగుబాటు, 10 మంది ఎమ్మెల్యేల రహస్య సమావేశం, ఉమ్మడి నల్గొండ మహబూబ్ నగర్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో సీక్రెట్ డిన్నర్ భేటీపై సర్వత్రా అనుమానాలు, సొంత ప్రభుత్వ పనితీరుపై ఎమ్మెల్యేల అసంతృప్తి, కొందరు మంత్రుల వ్యవహార శైలిపైన ఆగ్రహం, పోరాటంలో ఇతర అసంతృప్తి ఎమ్మెల్యేలను కూడా కలుపుకోవాలని ముందుకెళ్లాలని నిర్ణయం. ఎమ్మెల్యేల భేటీ వెనుక ఓ కీలక నేత ప్రోద్బలం. ఓ సీక్రెట్ మీటింగ్ అయిందట కాంగ్రెస్ వాళ్ళది. ఎమ్మెల్యే ఫార్మ్ హౌస్లో అయిందట, అవుట్స్కట్స్లో అయిందట. నిన్న ఫ్రైడే నైట్ అయిందట. ఫ్రైడే నైట్ అవుట్ గైస్ విత్ మేల్ గైస్ విత్ బాయ్స్ ఫ్రైడే నైట్ అవుట్ బాయ్స్ వీళ్ళంతా. సోషల్ మీడియాలో మళ్ళీ వీళ్ళ పేర్లు వస్తున్నాయి, మళ్ళీ ఇది వీళ్ళ ఫోటోలే వస్తున్నాయి. అది వాస్తవమా కాదా నేను చెప్పాలి. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. స్పెక్యులేషన్ పార్టీ అఫేర్స్ మీద జరుగుతున్నది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది లీడర్ల వల్ల అని చెప్తున్నారు. ఇంకొక ముచ్చట ఏందనంటే ఈ నిరసన కూడా కేవలం ఒక క్యాబినెట్ మినిస్టర్ను ఉద్దేశించి, ఆయన నడవడిని ఉద్దేశించి, ఆయన అడ్మినిస్ట్రేషన్ శైలిని ఉద్దేశించి, ఆయన పోకడను ఉద్దేశించి అని చెప్పి రాజకీయ విశ్లేషకారులు మాట్లాడుకుంటున్నారు. మీటింగ్ ఏమైందనంటే వాళ్ళ వ్యూస్ని ఎక్స్చేంజ్ చేసుకోనికి ఒక క్యాబినెట్ మినిస్టర్ ఏ రకంగా పనిచేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుకోనికే మీటింగ్ పెట్టుకున్నారట. సుమారు 2 గంటల పాటు మీటింగ్ జరిగిందట. ఏ ఎమ్మెల్యేలు వచ్చిర్రాబయ్య అని చెప్పి జర తీసి చూస్తే మహబూబ్ నగర్, నల్గొండ, ఇంకా వరంగల్ నుంచి మహబూబ్ నగర్ నుంచి రేవంత్ అన్న ఫస్ట్ ఇల్లు చక్కగా చేసుకో, ఆ తర్వాత నేను ఆ పేరు పెడతా, నేను ఈ పేరు పెడతా, యాది పెట్టుకో కాషాయ కార్యకర్తలం ఈటుక జవాబ్ పత్తర్తో ఇస్తాం. ఫస్ట్ నీ నాయకులను చక్కగా చేసుకో. ఒక క్యాబినెట్ మినిస్టర్ పెత్తనం మీద డిస్కషన్ దగ్గరకు వచ్చిరట. నాకు తెలిసి నీ గోతులు కూడా దోనికి వచ్చినట్టున్నారు రేవంత్ అన్న, మళ్ళీ నువ్వు అర్థం చేసుకో. ఇండ్లకి వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారిని కూడా 2 ఎమ్మెల్యేలు కలిసిరట 2 రోజుల కింద. ఈ పెండింగ్ బిల్లుల మీద కమిషన్లు అడుగుతున్నారట కాంగ్రెస్లా. సొంత నాయకులం మమ్మల్ని కూడా కమిషన్లు అడుగుతే ఎట్లా, మేము బుంగమూతి పెట్టుకుంటాం, మేము అలిగినాం అని చెప్పి కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటున్నారట. ఇది నేను అంటలేను, తెలంగాణ టుడేలో వచ్చిన కథనం చెప్తున్నారు అయ్యా మీకు అందరికీ. ఎంటైర్ ఎపిసోడ్ ఏమైంది రాబోయే అంటే కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టి, ఈ ఎలక్షన్ల మీద ఏం ప్రభావం అవుతుందో అని చెప్పి, కాన్సిక్వెన్స్లు ఏందో అని చెప్పి భయపడుతున్నారు. ఖచ్చితంగా భయపడాల్సిందే. కాంగ్రెస్ ఈయన చరిత్ర మొదలైంది. రేవంత్ అన్నకు చీరికలు మొదలైనవి. ఇక ఆయన రాజకీయ చరిత్రను జరాసంధుని చీరినట్టు చీరి ఒక పంగ ఇక్కడ, ఒక పంగ అక్కడ, పంగ పడాస్తుంది, కాంగ్రెస్ పతనం అవుతుంది. భారత్ మాతాకి జై.